మీరు మీది ప్రాపర్ ఎక్కడా సార్? ప్రొద్దుటూరు, కడప జిల్లా. మీ స్టడీస్ ఇవన్నీ కూడా డిగ్రీ వరకు అక్కడ, డిగ్రీ తర్వాత ఎంసీఏ ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్ దగ్గర టీకేఆర్ తిగల కృష్ణ కాలేజీలో కంప్లీట్ చేసిన. మీరు ఇంత చదువుకొని ఎందుకు ఈ ఫీల్డ్లోకి వచ్చానరా బాబు అనే మూమెంట్ ఎప్పుడైనా ఉందా సార్ మీ లైఫ్లో? అంటే చెప్పేవారు మా కజిన్ చదువుకొని వెళ్ళరా బాగుంటుంది అంటారు. ఓకే చదువుకొని నాకేందంటే గొప్పగా చెప్పిన ఆ లైఫ్లో నేను ఒక్క సప్లీ కూడా రాయలే. అదేంటి నాకు స్కూల్లో ఏంటంటే ఎలా చదవాలో నేర్పిలే, ఎలా ఎగ్జామ్ రాయాలో నేర్పించారు. అంటే ఇయర్ అంతా మనం పెద్ద చదవక్కర్లేదు, వారం చదివితే ఎక్కువ సార్. ఏముంది, లక్షలు కట్టి బయట ఫుల్ చదువుతూనే ఉంటారు పొద్దున్న లేచినప్పటి నుంచి. ఎవడు ఈ కాలంలో చదువుకు తగ్గ జాబ్ చేస్తాడు? ఒక డాక్టర్ తప్ప. అవును, ఒక్క డాక్టర్ తప్ప ఎవడే కానీ చదువుకున్న జాబ్ చేయట్లేదు. ఇప్పుడు పేరుకేమో బీటెక్లు చేసి డెలివరీ బాయ్కి వెళ్ళిపోతున్నారు. ఎవరు చేయట్లేదు ఇప్పుడు చదువుకున్న జాబ్. ఎందుకంటారు సార్? అంటే ఏంటి? ఇప్పుడు నాకు ఇండస్ట్రీ అంటే ఇష్టం, సినిమా అంటే పిచ్చి. నాకు ఇంటర్లో తెలిసింది ఏంట్రా అంటే, ఓకే నా ఇండస్ట్రీకి తగ్గట్టు నేను విఎఫ్ఎక్స్ నేర్చుకుంటే ఇండస్ట్రీకి వెళ్తే నాకు నేను రాసుకున్న కథలకి విఎఫ్ఎక్స్ యాడ్ అయితే బాగుండు అని నాకు అనిపించింది. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఏంద్రా అంటే, మన ఇండస్ట్రీకి సంబంధించి మాస్ కమ్యూనికేషన్, విజువల్ కమ్యూనికేషన్ అనే ఒక సర్టిఫైడ్ ఎడ్యుకేషన్ ఉంది, వాటికి స్కాలర్షిప్లు వస్తాయి, ఇది కూడా మంచి జాబ్, దీనికి శాలరీలు వస్తాయని ఎవరికి తెలియదు. నేను ఎంసీఏకి వచ్చాక తెలిసింది నాకు, ఓరే దీనమ్మ దీనికి ఒక చదువు ఉంది, దానికి కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ స్కాలర్షిప్ ఇస్తుంది, చదివిన తర్వాత మనకు సర్టిఫికేషన్ వస్తుంది, దానికి ఛానల్స్ లో ప్రొడక్షన్ హౌస్లలో జాబులు వస్తాయి అనేది తెలియదు. సో ఏదో ఒకటి చేపిస్తారు, చేయించిన తర్వాత నువ్వు చేసినావు కదా దీని మీద తనకంటూ ఒక మెచ్యూరిటీ లెవెల్స్ వచ్చాక తనకి ఏం కావాలి, ఏం మెచ్యూరిటీ వచ్చేసరికి బీటెక్ లో ఉంటాడు. ఇంత డబ్బులు కట్టి నీకు బీటెక్ లో జాయిన్ చేసి నువ్వు ఆడికి పోతావు రా అంటే వీడు ఆడికి పోతాడు, ఆడికి పోలేడు, ఏం పోలేరు. అది ఈ ఎడ్యుకేషన్ ముందు ఏముండేటి, కుల వృత్తులు, చేతి పనులు ఉండేటి. చెక్క పని చేసేవాళ్ళు, వడ్రంగి పని చేసేవాళ్ళు, బంగారు పని చేసేవాళ్ళు, ఈ పనులు ఉండేటి. ఎందుకంటే ఇవన్నీ ఖచ్చితంగా అవసరం జనాలకి. తర్వాత ఈ బ్రిటిష్ కల్చర్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ వచ్చింది. ఒకప్పుడు చూసుకుంటే మీరు అందరు లాయర్లే, దాని తర్వాత అందరు డాక్టర్లే, తర్వాత అందరు ఇంజనీర్లే, తర్వాత అందరు సిఏలు, పోలీసులు. ఇప్పుడు నెక్స్ట్ ఏమైతారు తెలియదు. నాకు తెలిసి నేను ఫ్యాషన్ డిజైనర్ ని, నేను మేకప్ ఆర్టిస్ట్ ని, కొంతమంది లేడీస్, కొంతమంది బాయ్స్. 2000 తర్వాత జనరేషన్ అంతా డెలివరీ బాయ్స్ గానే మిగిలిపోయారు. వాళ్ళు చదువుకునే ఏంటి సార్, జాబ్స్ లేకపోతే అవసరం లేదు. ఇప్పుడు ఒక ఫీల్డ్ లో ఇంతమంది అవసరం, అదే ఫీల్డ్ లో ఎంతమంది వస్తారు? ఇంకా ఇప్పుడు మన ఇండస్ట్రీ ఉంది, మన ఇండస్ట్రీ ఇందాక మీరు అడిగినట్టు ఒక ఆడిషన్ పెడితే ఇంతకు ముందు కొంతమంది వెళ్ళేవాళ్ళు, ఒక ఆడిషన్ వెళ్తే 700 మంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఆడిషన్కి వెళ్ళాను నేను. అంటే అక్కడ ఉన్నది అవకాశం తక్కువ, కానీ దానికి జనాలు 4-5 క్యారెక్టర్లు, 700 మంది ఆఫీస్ లో ఉన్నారు. అంటే క్రౌడ్ బాగా ఎక్కువైపోయింది అంటారు. మన వాళ్ళు అంతా ఖాళీగా ఉన్నారు కాబట్టి ఈ బెట్టింగ్ యాప్లు, స్కామ్లు ఇవన్నీ జరుగుతున్నాయి. సార్ మీ స్లాంగ్ అంటే నాకు చాలా ఇష్టం, మీరు మాట్లాడే అవి. ఒక్క డైలాగ్, ఒక్క ఫనీ డైలాగ్. ఫేమస్ డైలాగ్ ఏంటంటే, నేను చిరాకు పడుతుంటే ఒక ఫ్రైడ్ రైస్ షాప్ లో పడుతుంటే ఓనర్ వచ్చేసి, ఏమైందిరా అంత చిరాకు ఉన్నావు, ఆ 3వ టేబుల్ నూడిల్స్ అడిగాడు, నా తీసుకుపోయి ఇచ్చినావు కదరా, ఇంకెందుకురా చిరాకు, అవన్నీ చిక్కుబడి ఉన్నాయి, చిక్కు తీసేమంట ఆడోడు. అసలు ఐడియా రాయడం అనేది మామూలు విషయం కదా.